నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో విశ్లేషించుకునే ఏమిటంటే తెలుగింటి కోడల నిర్మలకు ఈ బడ్జెట్ ప్రత్యేకం. ఎన్డీఏలోని మార్పును సూచిస్తున్నటువంటి ఈ బడ్జెట్ అంటే ఈ వీడియోలో ప్రధాన అంశాలు చర్చించే ముందుగా కెన్ మీడియా ప్రేక్షకులకు ప్రధానమైన విన్నపం, ఈ వీడియోని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి లైక్ చేయటం మర్చిపోకండి, వీలైతే షేర్ చేయండి. ఎందుకంటే లైక్ చేయటం ఎంతో ముఖ్యం. లైక్ చేసిన ఎడల ఈ వీడియో మీతో పాటుగా 10 మందికి షేర్ అవుతుంది. దానివల్ల ఇది మాకెంతో ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుంది. ఇక ఈ వీడియోలను ముఖ్యాంశాలుగా చూసినట్లయితే, నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కల్లా ది బెస్ట్ బడ్జెట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ బడ్జెట్ అనేది ఎన్డీఏలో వచ్చినటువంటి మార్పుకి సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రవేశపెట్టిన మొట్టమొదటి బడ్జెట్ ఇది. ఇంతకుముందు 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మొదటి ఎన్డీఏ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం అనేది భాగస్వామ్యంగా ఉంది. ఆ తరువాత పరోక్షంగా వైసీపీతో భాగస్వామ్యాన్ని అంటే వైసీపీతో పరోక్ష మద్దతును పొందుతూ మిగిలిన 5 సంవత్సరాలు ఉన్నది. టోటల్గా మొత్తం 10 బడ్జెట్లో 7 బడ్జెట్లు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన అన్నింటికల్లా ఇది బెస్ట్ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 2 సార్లు కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి మిత్రపక్షాలతో అవసరం లేకుండా పూర్తి మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. అంటే దాదాపు 2014లో 280 సీట్లు పైచిలుకు, 2019లో 300 సీట్లు పైచిలుకు మెజార్టీతో గెలుపొంది స్వతహాగా సొంత మెజార్టీతోనూ ప్రభుత్వాన్ని స్థాపించింది. అప్పుడు 2014లో సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలను అమలుపరచకుండా, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలని నెరవేర్చకుండా, ఎటువంటి సంపూర్ణమైనటువంటి కేటాయింపులు ఆంధ్రప్రదేశ్కి లేకుండా కొనసాగినటువంటి బడ్జెట్ 2024 మొదటి సంవత్సరంలో వచ్చిన బడ్జెట్కి పూర్తి డిఫరెంట్. అంటే ప్రతి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి కూడా మళ్ళీ రోజు పేపర్లో మొండి చేయి చూపిన ఆంధ్రప్రదేశ్కు మొండి చెయ్యి అని వచ్చేది. కానీ ఇప్పుడే మాత్రం ఆనందపడిన ఆంధ్ర, రాజధాని రాజసం, ఆంధ్రప్రదేశ్ నవ్వింది, ఇలా రకరకాల హెడ్డింగులతో ప్రధాన పేపర్లో రావడం జరిగింది. ఇది సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే బీజేపీలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు, బీజేపీలోని పెద్దలు ఒత్తిడి కావచ్చు, నరేంద్ర మోడీ యొక్క మనస్తత్వంలోనూ ప్రవర్తనలోనూ మార్పు కొట్టొచ్చినట్లు కనపడింది. అంటే ఏదైతే మా అమ్ముల పొదిలో ఉన్నటువంటి అస్త్రాలు మాకు 400 సీట్లు వచ్చే విధంగా చేస్తాయని వాళ్ళు భావించారు, దానికి విరుద్ధంగా సాధారణ మెజార్టీ కంటే కూడా సీట్లు తగ్గడం జరిగింది. ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా టీడీపీ మీద మరియు నితీష్ గారు పార్టీ మీద ఆధారపడి ఉంది. అంటే జనతాదళ్, ఈ 2 పార్టీల మీద ఆధారపడి ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతుంది. ఏదైతే వాళ్ళ అమలుపుదిలో ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో ఆ ఏరియాలో పార్టీ ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా వచ్చినటువంటి రిజల్ట్స్ ద్వారా బీజేపీకి అనుబంధ సంస్థ అనేటువంటి ఆర్ఎస్ఎస్లోనూ, నరేంద్ర మోడీలోనూ వాళ్ళన్నింటిలో కూడా వాళ్ళ ఆలోచన సరళిలో మార్పు రావడం జరిగింది. ఏదైతే వాళ్ళ మార్పుకు సంకేతమే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన ఈ బడ్జెట్. ఇకపోతే ఈ బడ్జెట్లో ముఖ్యాంశాలు తీసుకున్నట్లయితే, ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టినటువంటి బడ్జెట్ నాకైతే చాలా అద్భుతంగా ఉందనిపిస్తుంది. ఎందుకంటే అన్ని సమపాలనల్లో, అన్ని అంశాలలో
ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి, అంటే తరిగిపోయిన మద్దతును తిరిగి కూడగట్టుకోవడానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ లాగానే ఉంది. అంటే అన్ని రంగాలలో కేటాయింపులు ఖచ్చితంగా బాగా చేశారు. ప్రధానంగా 9 అంశాలను తీసుకోవడం జరిగింది ఈ బడ్జెట్లో. వ్యవసాయ రంగము ఉత్పాదకత, 2 ఉద్యోగ కల్పన నైపుణ్యాభివృద్ధి, 3 సామాజిక న్యాయం, 4 పట్టణాభివృద్ధి, 5 ఇంధన భద్రత, 6 మౌలిక సదుపాయాలు మౌలిక రంగం, 7 పరిశోధన ఆవిష్కరణలు, తయారీ సేవలు సంస్కరణలు. ఈ 9 అంశాలను బేరీజ్ వేసుకొని బడ్జెట్ మొత్తం రూపకల్పన చేసినట్టు జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఆమె నవ్వింది. అంటే స్త్రీలకు ఈ బడ్జెట్లో చాలా ప్రముఖ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కానీ, సామాజిక భద్రత పరంగా వాళ్ళ ఉన్నత చదువులు చదువుకోవడానికి కానీ, లేకపోతే ఉద్యోగం చేసుకున్న వాళ్ళు కానీ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ వసతి సౌకర్యాలు కల్పించడం, శిశు సంరక్షణలు, అదేవిధంగా వాళ్ళకు ఇప్పుడు ఉన్నటువంటి పథకాలలో కేటాయింపులు పెంచడం, స్త్రీ ఆస్తి అనేది స్త్రీ పేరు మీద రిజిస్టర్ చేసినట్లయితే దానికి సుంకం తగ్గించటం, అదేవిధంగా చిరు వ్యాపారాలు చేసుకున్నటువంటి, అంటే ఇది అందరికీ వర్తిస్తుంది, 10 లక్షల్లో ఉన్నటువంటి ముద్రా లోన్లు 20 లక్షలకు పెంచటం, ఈ విధంగా ఎక్కువగా మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇకపోతే బడ్జెట్లో అనేక రంగాలుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు 4 రోజుల ముందు ఢిల్లీ వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టినటువంటి అన్ని డిమాండ్లని ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు చేయడం జరిగింది. అవేమిటో చూసినట్లయితే కొంతకాలం పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆర్థిక చేయూతనివ్వాలి, పోలవరం ప్రాజెక్టుని కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం బరాయించే కట్టాలి, అంటే పోలవరం ప్రాజెక్టుకి పూర్తి కావడానికి ఎంతైతే డబ్బులు కావాలో, ఎంతైతే ఆర్థిక సహాయం కావాలో అది మొత్తం కంప్లీట్గా మీరే భరించాలి. అంటే ఎప్పుడూ మొదలుపెట్టిన పోలవరం ప్రాజెక్టు 2013 అంచనాల ప్రకారం దాదాపు 35 కోట్లు రమారమి ఉన్నది. అది తర్వాత 2017-18 సవరణ ప్రకారం దాదాపు 55,000 కోట్లు ఉన్నది. 2013 బడ్జెట్ ప్రకారం కేబినెట్ ఆమోద ముద్ర పొందింది, దాని ప్రకారం ఇస్తామన్నప్పుడు చెప్పారు. 17-18లో చంద్రబాబు నాయుడు గారు మార్చిన సవరణ ద్వారా ఏర్పడినటువంటి బడ్జెట్ 55,000 కోట్లని టెక్నికల్ కమిటీ అనేది ఆమోదం పొందింది, కానీ కేబినెట్ ఆమోదము ఆర్థిక సంస్థ ఆమోదం పొందలేదు. వాటికి అనేక రకాలుగా కుర్రీలు వేస్తూ వాళ్ళు అప్పుడు దాన్ని టైం పెంచుకుంటూ రావడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు ఒకే మాటతో స్పష్టంగా పోలవరం కంప్లీట్ కావడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ మొత్తం ఖర్చుని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టంగా చెప్పడం జరిగింది. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు కేటాయించడం జరిగింది. కొంతమంది విమర్శకులు ఇది గ్రాంటా లోన్లా అని అడగడం జరిగింది. గ్రాంటా లోన్లు అనేది కొంత సమయం గడిచిన తర్వాత అనేక చర్చల ద్వారా వాటిలో ఎంత గ్రాంటు ఎంత లోన్ అనేది చెప్పడం జరుగుతుంది. ఒకవేళ లోన్ ఇచ్చినా కూడా 30 సంవత్సరాల పాటు దానికి రీపేమెంట్ లేదు, వడ్డీ లేదు, రీపేమెంట్ లేకుండా 30 సంవత్సరాల దాకా కట్టేది లేకుండా సహాయం చేస్తున్నారు. ఇది కూడా ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా ఇచ్చినా కూడా ఇది ఆంధ్రప్రదేశ్కి ఆక్సిజన్ అందించినట్టే. అదేవిధంగా 4 పారిశ్రామిక రంగంలో ప్రోత్సాహాలు, రహదారులు, వంతెనలు, సాగునీరు, తాగునీరు, బుందేల్ఘడ్ తరహాలో ప్యాకేజీ. ఇంకపోతే దుగ్గరాజపట్నం పోర్టు గురించి అడగటం జరిగింది, కానీ దాని ప్రస్తావన మాత్రం తెలదు. అదొక్కటి మినహాయించి మిగిలిన అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ ఏదైతే అడిగిందో ఆ డిమాండ్లన్నింటి కూడా నెరవేర్చడం జరిగింది. అలాగే బీహార్కు కూడా మంచి ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఎవరైతే మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం కొనసాగుతుందో ఆ మిత్రపక్షాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ఆ రాష్ట్రాలకు అధిక కేటాయింపులు చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఒక విషయం తెలుసుకోవాలి. ఇక్కడ మనం 9 రంగాలను చెప్పుకున్నాం. కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకించి డెవలప్మెంట్కి ఒక ఏరియా, ఒక రాష్ట్రం, ఒక వ్యవహారం అనేది ఉండదు.
అది ఎంత బడ్జెట్ పెట్టినా, ఎన్ని సంస్కరణలు తెచ్చినా, ఎన్ని రంగాలలో నిధులు కేటాయించినా ఇవన్నీ తిరిగి రాష్ట్రాలకే. అంటే ఇప్పుడు 15,000 కోట్లు ప్రత్యేక ప్యాకేజీ పోలవరంను పూర్తిగా వాళ్ళు భరిస్తామని చెప్పినవే కాకుండా, పన్నుల వాటాలలో వచ్చే 50,000 కోట్లే కాకుండా, ఇక ఎన్ఆర్జీసీ అయితేమి, ఇక్కడ వచ్చిన పథకాలన్నీ స్త్రీలకు ఇచ్చేటటువంటి పథకాలు అయితేమి, ముద్రా లోన్లు అయితేమి, ఈ ఈవీఎంలకు ఇచ్చేటటువంటి ప్రోత్సాహాలు అయితేమి, తర్వాత 1 కోటి మందికి ఇంటర్న్షిప్, నిరుద్యోగులలో 1 కోటి మందికి ఇంటర్న్షిప్ ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. ఇవన్నీ ఈ 9 రంగాలలో నిధులన్నీ కూడా రాష్ట్రాలకే కేటాయిస్తాయి. కాకపోతే రాష్ట్రాలు వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, వాటిని ఎలా మనం తెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఉన్న 16 మంది ఎంపీలకి ఈ 9 ప్రాధాన్యాంశాలు ఇచ్చారు కదా, ఈ ప్రాధాన్యాంశాలన్నీ కూడా వాళ్ళ ఎంపీలకు అప్పచెప్పడం జరిగింది. అంటే ఈ పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన పథకాల నుంచి నిధులు మనం ఎలా తెచ్చుకోవాలి, ఆ శాఖలు మీరు ఫాలోఅప్ చేసి ఆంధ్రప్రదేశ్లో అన్నిటికంటే మెజార్టీగా ఆ నిధుల్ని మనం తెచ్చుకొని వాడుకోవాలని ఆదేశించడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రత్యేక ప్యాకేజీయే కాకుండా కేంద్ర ప్రభుత్వం చేసే ప్రతి చర్యలోనూ ఆంధ్రప్రదేశ్కు వాటా ఉంటుంది, ప్రతి పథకంలోనూ ఆంధ్రప్రదేశ్కు వాటా ఉంటుంది. కానీ దానికి ఇవన్నీ లబ్ధి పొందాలంటే ఏం కావాలి, పరిపాలనాధ్యక్షుడు కావాలి. పరిపాలన చేసే వ్యక్తిలో నిజాయితీ ఉండాలి, పరిపాలన చేసే వ్యక్తిలో విజన్ ఉండాలి, పరిపాలన చేసే వ్యక్తిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకునే కసి ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమేమి తెచ్చింది, ఎంత నష్టం చేసింది అవి చెబితే వీడియోలో పుంకానాలుగా ఉంటాయి. అస్సలకి సరిదిద్దుకోలేనంత నష్టం చేశారు. అతను క్షమించరాని నేరం చేశాడు ఆంధ్రప్రదేశ్కి. అవన్నీ కూడా అంశాల వారీగా మనం తర్వాత వీడియోలలో చెప్పుకుందాం. కానీ పరిపాలన చేసే వ్యక్తి, ముఖ్యమంత్రి మంచి వ్యక్తి అయితే, ఒక విజనరీ అయితే, పూర్తిగా పరిపాలన తెలిసిన వ్యక్తి, వ్యవస్థలను గౌరవించే వ్యక్తి అయితే రాష్ట్రానికి నిధులు ఏ విధంగా వస్తాయనే దానికి చక్కటి ఉదాహరణ ఇక ముందు చూడబోతారు. ఆల్రెడీ బడ్జెట్లోనే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రత్యేకత ఏంటో చూపించడం జరిగింది. ఇక మరి ఈ బడ్జెట్ గురించి చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ ప్రధాన అంశాలుగా ఆంధ్రప్రదేశ్ను ఏ విధంగా ఉపయోగం ఉంటుందో ఆంధ్రప్రదేశ్ అనేది ప్రధాన అంశం చేసుకొని మీకు వివరించడం జరిగింది. నమస్కారం, ధన్యవాదాలు.